హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే స్పైసీ మటన్ ఫ్రై. ఈ రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. విత్ బోన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం మటన్ కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేసే మసాలా అండి ఇది. దీనికోసం నేను 4 లవంగాలు, 4 మిరియాలు, 2 ఇలాచీ, 2 చెక్క ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి. దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక్క డ్రాప్ కూడా కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా నేను చూపించిన మసాలా దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాము. మసాలా దినుసులు యాడ్ చేయటం వల్ల మటన్ కుక్ అయ్యేటప్పుడు మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇవి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఒక 1 మినిట్ మనం వాటర్ యాడ్ చేయకుండా దీన్ని కుక్ అవ్వనిద్దాము. తర్వాత మనం ముక్క మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, కొంచెం ముక్క మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా వాటర్ యాడ్ చేసినాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మనం కుక్కర్ క్లోజ్ చేసేయచ్చు. 6 విజిల్స్ దాకా నేను కుక్ చేసుకున్నానండి. 6 to 7 విజిల్స్ దాకా మనం కుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేనైతే 6 విజిల్స్కి ఆఫ్ చేసేసాను. కుక్కర్ క్లోజ్ చేసేసి 6 విజిల్స్ దాకా కుక్ చేసుకుందాము. ఇప్పుడు నేను పొడి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫ్రై కోసం. దానికోసం ముందుగా నేను ఒక 5 లవంగాలు, 5 మిరియాలు, 2 ఇలాచీ, 2 చిన్న చెక్క ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ చేసుకుందాము. మరీ ఎక్కువ కాదు, కొంచెం హీట్ చేసుకుందామండి. ఇది హీట్ చేసుకుంటే మనకి త్వరగా నలుగుతుంది. నేను పొడి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అంతా హీట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాదు, ఒక 4 పీసెస్ దాకా యాడ్ చేశాను, చిన్న చిన్నవి. నేను ఇలా పొడి మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఇలా పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన మటన్ 6 విజిల్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది చూడండి. అస్సలు ఆయిల్ యాడ్ చేయలేదు, మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని మనం వాటర్ నుంచి సపరేట్ చేసేద్దాము. మనం ఇలా మటన్ని వాటర్ నుంచి తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను ఫ్రై కోసం 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని మనం ఆయిల్కి యాడ్ చేసుకుందాము. ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఆనియన్ కొంచెం కుక్ అవుతుండగా నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం ముందు మటన్ కుక్ అయ్యేటప్పుడు కూడా ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదండి. కావాలి అంటే తర్వాత మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచిగా కలుపుకుని కుక్ అవనిద్దాం. కొంచెం ఆనియన్స్ కుక్ అయిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. ఇలా కుక్ అయిపోతుండగా హాఫ్ కుక్ అయిన తర్వాత నేను కొన్ని క్యాష్యూస్ యాడ్ చేశానండి. క్యాష్యూస్ యాడ్ చేయడం వల్ల మన ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి, ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను
కారం యాడ్ చేసుకున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. స్పైస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. కారం యాడ్ చేసినాక పచ్చివాసన పోవటానికి ఒక 2 మినిట్స్ మనం కుక్ అవ్వనిద్దాము. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది మనం ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాము. మటన్ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా ఉల్లిపాయలన్నీ కలిసేటట్లుగా మంచిగా కలుపుకుని ఒక 5 మినిట్స్ దాకా కుక్ అవ్వనిద్దామండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి మసాలా ఉంది కదా, అది మనం మటన్కి యాడ్ చేసేద్దాము. మసాలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఈ స్టేజ్లో ఒకవేళ మనకి ఉప్పు కారం కనుక కావాలి అంటే మసాలా యాడ్ చేసిన తర్వాత చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఇంకొక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మసాలా యాడ్ చేసిన తర్వాత మరీ డ్రైగా అయిపోయింది అంటే మనం మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదండి, అది స్లోగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది. నేను 2 టేబుల్ స్పూన్ మటన్ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్, అంతకంటే ఎక్కువ యాడ్ చేయలేదు. మసాలా యాడ్ చేసిన తర్వాత 10 మినిట్స్ కుక్ అవ్వనిచ్చుకోవాలి. అంతేనండి, ఎమ్మి స్పైసీ మటన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు మా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.